మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏం అమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, ఇక్కడే ఉన్నాయి. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళమ్మే నాసిరిక మందుకు, ఈ కల్తీ లిక్కర్కు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్న? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమైతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు, పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి?